నల్లాని మోముపైన నామాలు కలవాడా, వజ్రాల కిరీటంపై నెమలి పింఛం ఉన్నవాడా. నల్లాని మోముపైన నామాలు కలవాడా, వజ్రాల కిరీటంపై నెమలి పింఛం ఉన్నవాడా. గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు, కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు. మన్ను తిన్ననాడు నిన్ను చిన్ను కృష్ణుడన్నారు, వెన్న దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు. లీలకొక్క పేరు పెట్టి గోలగోల చేసినారు, గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు. గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు. రాధ ఏమన్నది కనని రాధ ఏమన్నది, రాధ ఏమన్నది కనని రాధ ఏమన్నది. దేవకమ్మ ఇంట పుట్టి యశోదమ్మ ఇంట చేరి, మట్టి తింటూ పూతనను మట్టు పెట్టునానాడు. మా గోకులంలో జనమంతా తాగే మంచి నీటిలో విషము చిమ్మె కాలి అనగదొక్కిన నానాడు. మనిషి జన్మనెత్తిన దేవుడవు నీవంటూ, మా కోసం వచ్చిన మహనీయుడు నీవంటూ, సేవలెన్నో చేస్తూ నిన్ను ఏమని కొనియాడినారు. గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు, గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు. రేపల్లె వాడలో ఇల్లు ఇల్లు తిరిగినావు, గోడల చాటు వచ్చి వెన్న దొంగలించి తింటే. యమునా నదిలోన బామలందరూ స్నానమాడుతుంటే, బట్టలెత్తుకుపోయి నువ్వు గట్టు మీద నవ్వుతుంటే. అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడు అంటూ యశోదమ్మ వద్దకొచ్చి 1కి 10 చెబుతుంటే, కొంగు చాటు నువ్వు తొంగి తొంగి చూస్తుంటే. గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు, రాధ ఏమన్నది కనని రాధ ఏమన్నది. గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు, రాధ ఏమన్నది కనని రాధ ఏమన్నది. అల్లరే చేసుకుంటూ పిల్లను ఊదుకుంటూ, గోవులనే కాచుకుంటూ గోకులంలో పెరుగుతుంటే. నీ చిటికిన వేలి మీదనే పెద్ద శిఖరం నెత్తి నీవు, రాళ్ళవాన నుండి నువ్వు రేపల్లని కాపాడుకుంటే. గోకుల కృష్ణుడు అంటూ గోవర్ధన దారి వంటూ, అలంకార ప్రియుడవంటూ నీ అందం పొగుడుకుంటూ, మా కుల దైవమంటూ మాటలైన చెప్పుకున్నను. యాదవులేమన్నారు రేపల్లె యాదవులేమన్నారు, కిట్టయ్య యాదవులేమన్నారు రేపల్లె యాదవులేమన్నారు. నల్లాని మోముపైన నామాలు కలవాడా, వజ్రాల కిరీటంపై నెమలి పింఛం ఉన్నవాడా. నల్లాని మోముపైన నామాలు కలవాడా, వజ్రాల కిరీటంపై నెమలి పింఛం ఉన్నవాడా. గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు, కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు. మన్ను తిన్ననాడు చిన్న కృష్ణుడు అన్నారు, వెన్న దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడు అన్నారు. లీలకొక్క పేరు పెట్టి గోలగోల చేసినారు, గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు. కృష్ణయ్య రాధ ఏమన్నది కనని రాధ ఏమన్నది, రాధ ఏమన్నది కనని రాధ ఏమన్నది.